నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి లండన్ నుంచి వచ్చిన తర్వాత అంటే దాదాపు లండన్లో నెల రోజులు రిలాక్స్ అయినటువంటి ఒక జగన్ రాగానే 2.0 అంటూ దాదాపు 2 ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు ఉదయం 10 గంటలకే యలహంకకి చెక్కేశాడు. అయితే ఇదంతా విన్నటువంటి ఒక వైసీపీ క్యాడర్ కావచ్చు లేదా వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఒక తుది నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏం జరగబోతుంది, విజయసాయిరెడ్డి దారిలో ఇంకా ఎంతమంది ఉన్నారు, అది రాజ్యసభ సభ్యులా లేదా ఎమ్మెల్యేలా, మొత్తానికి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్తో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు, అయితే 11 సీట్లకు పరిమితమైనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎలక్షన్ అయిపోయినా మర్నాడే ప్రజల్ని తిడుతూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అక్క చెల్లెమ్మలకి నేను ఎంతో చేశాను, ఎక్కడ నా ఓట్లు అనడం కానీ, అవ్వాతాతలకి నేను పెన్షన్లు వేసాను, ఎక్కడ నా ఓట్లను కానీ, ఇలాగా ప్రజల మీద కక్ష కడుతూ ప్రెస్ మీట్ మనం చూసాం. నిన్న లండన్లో నెల రోజులు అయిపోయిన తర్వాత తిరిగ్గా రిలాక్స్ అయిన తర్వాత వచ్చి జగన్ 2.0 అని చెప్పి ఈసారి మన యుద్ధం మామూలుగా ఉండదు, మీరంతా సిద్ధంగా ఉండండి అంటూ మాట్లాడిన మాటలు కావచ్చు, కార్యకర్తల కోసం ఇది 2.0 అనేసి డైరెక్ట్గా మళ్ళీ ఈరోజు పొద్దున్నే యలహంకకి వెళ్ళిపోయాడు. సో నిజంగా వైసీపీ క్యాడర్ జగన్ని నమ్ముతుందా? మొత్తానికి వైసీపీ క్యాడర్ కాదు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక ప్యాలెస్లు పెట్టుకోవటం, ఇంకా ఎక్కువ మాట్లాడితే దేశం దాటిపోవటం ఇలాంటివి ఉంటాయి. సో ఆయన రేపు పొద్దున వచ్చేటప్పటికి ఇంకా ఏమైనా ఒక శవం చూసుకోవాలా అంటే ఆయన వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాం యూకే వెళ్ళినప్పుడు ఏం జరిగింది, విజయసాయిరెడ్డి గారు రాజీనామా. సో ఆయన్ని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆయన అనాల్సిన మాటలు అనేసి ఈయన మళ్ళా బెంగళూరు వెళ్ళాడు. సో ఇంకో వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు సో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెళ్ళేసి వచ్చేటప్పటికి లండన్ వెళ్ళి వచ్చేటప్పటికి విజయసాయిరెడ్డి ఎలా అయితే రాజీనామా చేశారో ఇప్పుడు ఈయన బెంగళూరు నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా ఆ బాటను పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, 60 రోజుల అసెంబ్లీకి కానీ రాని వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పేశారు. అది చెప్పినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళని ఏదో ఒక ఊహలో వస్తారు, ఒక ఎమ్మెల్యే అవుతున్నాము అనే ఒక ఇది ఉంటుంది. వాళ్ళని వచ్చి ఒక 4 మాకు ఈ పని కావాలి అది చేసి పెట్టండి అని ఏదో అడుగుతారు. అదే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన సమస్యల గురించి ఎంతో అంత టైం అనేది వాళ్ళకి వస్తుంది. సో ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది ఆ ఎమ్మెల్యేలు కూడా. సో కానీ వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నాడు. వాళ్ళ ప్రజలకి అక్కడ ఆ నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని వాళ్ళ గురించి ఏదైనా గవర్నమెంట్ దగ్గర ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర ఏదైనా ఫండ్స్ తీసుకోవటము, వాళ్ళ నియోజకవర్గం డెవలపింగ్కి ఏదైనా మాట్లాడాలన్న ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మన రాజకీయ జీవితం ఏంటి, మన భవిష్యత్తు ఇక్కడికి అయిపోయినట్టేనా, ఆయనకేముంది ఇప్పటికే 6 లక్షల కోట్లు 5 ఏళ్లలో వేసుకున్నాడు, వెనకేసుకున్నాడు. ఆయన ఇక్కడ ఉంటాడో రేపు పొద్దున లండన్లో ఉంటాడో తెలియదు, లేకుంటే ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే పక్క రాష్ట్రాలకైనా వెళ్ళిపోతాడు, ఇటు తెలంగాణ అయినా అవ్వచ్చు, బెంగళూరు అయినా వెళ్ళొచ్చు, వెళ్ళిపోతుంటాడు. సో మన పరిస్థితులు ఏంటి, మన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆయన ఎట్టాగో మొండి మనిషి రాడు, సో మనల్ని వెళ్ళనివ్వడు, అసెంబ్లీకి వాళ్ళని కూడా వెళ్ళనివ్వడు. సో మనం ఇలా ఉండటం అవసరమా అని రేపు పొద్దున వాళ్ళు ఎదిరించి రాజీనామా చేయకుండా ఎదిరించి వెళ్ళిపోయినా వెళ్తారు. అంటే జగన్ గారి మాటలు ఏమీ వినకుండా ఆయన చెప్పినా మీరు అసెంబ్లీకి వెళ్ళొద్దండి అని అన్నా కూడా పట్టించుకోకపోవచ్చు మేబీ. సో వాళ్ళ పాటికి వాళ్ళు అటెండ్ అవుతారు, ఆ డెసిషన్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు. నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్స్కి వాళ్ళైతే ఎవరు కూడా ఆగరనే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వేరే పార్టీలకి వాళ్ళు ఎందుకంటే ఇప్పటికి తెలిసిపోయింది ఆయన అసెంబ్లీకి రాని ఆయన రేపు పొద్దున ఆయన అనర్హత వేటు పడినప్పుడు ఆయన రేపు పోటీ చేస్తాడో లేదో కూడా తెలియదు. ఇప్పటికే పులివెందుల ప్రజలకు బాగా విరక్తి వచ్చింది. ఆయన మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు ఎవరి సమస్యలు కూడా వినటానికి ఇష్టపడాలా, ఇప్పుడు కూడా మీరు నన్ను అడుగుతారా అన్నట్టు అంటున్నారు. అంటే నువ్వు సీఎం ఉన్నప్పుడే ఏమీ చేయలే, పాస్బుక్ల గురించి అప్పుడే నిలదీశారు నిన్ను. ఇప్పుడు నువ్వు అపోజిషన్ అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, అపోజిషన్ పార్టీ ఇది రోల్ పోషించే పాత్ర కూడా లేకుండా పోయింది నీకు. అది ప్రజలు ఇచ్చిన తీర్పు.
అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు రేపు పొద్దున ఆ నియోజకవర్గ ప్రజల గురించి నువ్వు పట్టించుకున్నప్పుడు వాళ్ళు నీకు రేపు పొద్దున నియోజకవర్గ ప్రజలైనా ఓటేస్తారా? పులివెందుల ప్రజలు. సో ఆయనకి రాజకీయ భవిష్యత్తు శూన్యమైన ఆయనకి బాధ లేదు. మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఈయనతో ఉంటే మనం కష్టం, రేపు మనుగడ కష్టం. ప్రజా జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి వ్యక్తితో జర్నీ చేయాలని కోరుకోరు కదా. సో అందుకని వాళ్ళు ఆయన్ని బెదిరించి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఆగిపోయి మన భవిష్యత్తు ఆయన కోసం పరంగా పెట్టాల్సిన అవసరం ఏంటి అనే ఉద్దేశం వాళ్ళకి గ్రహించినటువంటి ఒక విజయసాయి రెడ్డి అందుకే బయటకు వచ్చేసాడు అనుకోవాలా? అంటే విజయసాయి రెడ్డి ఏంటంటే ఒక విధంగా భయపడి కూడా ఉండొచ్చు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు అంటే ఇంక ఈ 5 ఏళ్ళు పోరాడాలి, ఇంకెన్ని తప్పులు చేయిస్తాడు, ఎవరిని లేపేస్తాడు. లేదా విజయసాయి రెడ్డికే గుండెపోటు రావచ్చు. ఆయన పక్కన తిరిగితే ఆయన్ని లేపేసేసి అంటే ఓ 3 ఏళ్ళు పక్కన పెట్టుకొని తిప్పుతాడు, 4వ సంవత్సరం లేపేస్తాడు. అది ఎవరి మీద వేస్తాడు? ఈ రోజున కూటమి ప్రభుత్వం చేయించింది అని కూడా అంటాడు. ఎందుకంటే మనం గతంలో చూసిందే వివేకానంద రెడ్డి గారి హత్య. సో ఈ బాధలన్నీ మనం ఎందుకు పెట్టుకోవాలి? నేను ఆయన పక్కన తిరగనేలా, రేపు పొద్దున నేనే థ్రెట్ తెచ్చుకోవటం ఎందుకు అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. దానికి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, బాబోయ్ ఇతని గురించి ఎంత దూరంగా ఉంటే మనకు అంత బెస్ట్, మన రాజకీయ జీవితం లేకపోయినా బాధ లేదు, మనం ప్రాణాలతో ఉండాలనంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన లేకుండా ఉంటే చాలనే ఆలోచనకి అందరూ వచ్చేస్తున్నారు. సో రాజకీయం కోసం మనుషుల్నే చంపుతున్నారు, కుటుంబ వ్యవస్థనే పాడైపోతున్నాయి, ఇవన్నీ ఎందుకు? సో ఆయనకి ఎట్లాగో లేదు, ఆయన కావాల్సినంత సంపాదించుకున్నాడు. సో రేపు పొద్దున ఇక్కడ మొత్తం బిచానా సర్దేసేసి దేశం మారిపోయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. సో రేపు మన పరిస్థితులు మనం ఇండియాలోనే ఉండాల్సిన వాళ్ళం. అందుకని ఆయన చాలా తెలివిగా తప్పించుకున్నారు విజయసాయి రెడ్డి గారు. సో ఆయన బాటలో ఇంకా ఎంతమంది నడుస్తారు? రేపు పొద్దున ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఆయనతో ఎంత దగ్గరగా ఉండాలన్నా కూడా భయపడేటట్టు అయిపోయారు. వాళ్ళే చంపుకొని వేరే వాళ్ళ మీద నిందేస్తారు కదా. ఇది ప్రాణానికి నమ్మకం లేదు, బతుకుంటే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళ చేతుల్లో చావాల్సి వస్తుంది. ఈ గోల ఎందుకు? బతుకుంటే ఇంకా అదే అక్రమ కేసులు ఏదో ఒక దానిలో ఇరికిస్తున్నారు, వాళ్ళే జైలుకి పంపుతున్నారు. ఈ రెండే చేస్తున్నారు ఆయన పక్కన ఉన్నదానికి. సో దానికని ఎవరు కూడా ఆయన పక్కన ఉండటానికి భయపడేటట్టు అయిపోయింది. సో ఏ నాయకులు కూడా ఇప్పటికే చాలా మందిలో మార్పు వచ్చింది. మనం 6 నెలలకే మనం ఎంతమంది మారిపోయారో చూసాం. ఇంకో 6 నెలలు సంవత్సరం అయ్యేటప్పటికి పార్టీ ఉంటుందో ఉండదో, ఖచ్చితంగా పార్టీ ఉండదనేదే అనిపిస్తుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రఘురామ కృష్ణ గారి ఏదైతే చెప్పారో అనర్హత వేటు 60 రోజులు రాకపోతే దాని గురించి అయినా సరే మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారా అనేటువంటి ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.